హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మనం రీసెంట్గా రకరకాల ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేయడం జరిగింది. సో మనం జస్ట్ వెళ్తున్నాం, క్యాంపింగ్ చేస్తున్నాం, వస్తున్నాం. బట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ని అయితే గైస్ యూజ్ అయితే చేయడం లేదనమాట. సో ఒకవేళ మీరు కనుక క్యాంపింగ్ చేయాలి అనుకుంటే 24 గంటల క్యాంపింగ్ కోసం మనకి ఏ గ్యాడ్జెట్స్ అవసరం ఉంటాయి అండ్ ఏ గ్యాడ్జెట్స్ వచ్చేసి మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి అనే అటువంటివి అయితే గైస్ ఈ వీడియోలో నేనైతే మీకు చూపెట్టబోతున్నాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. సో ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా బెస్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ని అయితే మనం ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసేద్దాం. గైస్, మీరు ఒకవేళ క్యాంపింగ్ చేయాలనుకుంటే మీరు ఏ ప్లేస్లో చేయాలన్నా సరే ఫస్ట్ ఐటెం వచ్చేసి గైస్ మీ దగ్గర ఉండాల్సింది అది ఏంటి అంటే ఒక టెంట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ టెంట్ని ఆల్రెడీ చాలా రోజుల క్రితమే బై చేయడం జరిగింది. చాలా క్యాంపింగ్స్లో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి దీన్ని అయితే నేను కన్సిడర్ చేయడం లేదు. ఒకవేళ మీరు కనుక క్యాంపింగ్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఈ టెంట్ మాత్రమే అనమాట. సో నెక్స్ట్ మనం వేరే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి మన ప్రివిలేజ్కి మన యూసేజ్ కోసం మాత్రమే. బట్ టెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో మన నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని అయితే గైస్ ఇప్పుడే మీకు చూపిస్తా. అదేంటి అంటే మనం ఒకవేళ కనుక గైస్ ఊరికి బయట అడవిలో కనుక క్యాంపింగ్ చేస్తున్నాం అనుకోండి, మన పైన మన వన్యమృగాలు కావచ్చు, అంటే అడవి పందులు ఇలాంటివి చాలా కూడా మన పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది మంట అన్నమాట. మంట ఉన్నట్లయితే పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, అడవి పందులు కావచ్చు మన దగ్గరికి 99% అయితే రావు. సో అందుకోసమే మంట పెట్టాలంటే ఒకవేళ మనం గ్యాస్ కనుక తీసుకురాలేదనుకోండి, మ్యాచ్ బాక్స్ కనుక తీసుకురాలేదనుకోండి, ఈ గ్యాడ్జెట్ అయితే గైస్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది కవర్లో ఉంది, దీనైతే నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో దీన్ని మీరు చూడవచ్చు గైస్, ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ మనం మ్యాచ్ స్టిక్ లాగానే వర్క్ అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేనైతే మీకు మంట పెట్టి మరి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న చిన్న కట్టెలు చాలా అయితే తీసుకొచ్చాము. సో వీటిపైన అయితే నేను మంట పెడుతున్నాను ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, కొద్దిగా మంట వచ్చిపోయింది. సో ఇలా అయితే ఈ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని యూజ్ చేసి మనం సింపుల్గా మంట అయితే పెట్టవచ్చు. మనం ఏంటంటే చిన్న చిన్న కట్టెలు తెచ్చుకోవాలి దీనికోసం. పడదే. సో గాయస్, మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫస్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని యూజ్ చేసి నేను చెప్పాను కదా మనం ఫైర్ని జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి ఆరామ్సే ఫైర్ని అయితే జనరేట్ చేసాము. సో ఇక్కడ మన కట్టెలు అయితే మండుతున్నాయి. ఫైర్ని జనరేట్ చేయడం కోసం దీంట్లో ఏమేమి ఇచ్చారంటే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బ్లేడ్ లాంటిది ఇచ్చారనమాట. దీనిపైన మనకి ఈ విధంగా ఎడ్జెస్గా అయితే ఉంది. అండ్ కింద మీరు చూడొచ్చు ఇంకొక దానికి మన కీ లాగా అయితే ఉంది. బైక్లో కావచ్చు, కార్లో కావచ్చు మనం పెట్టే కీ లాగా. సో దీనికైతే ఇలా ఉంది కదా బయటకు స్టిక్. దీనిపైన మనం ఇలా రాయగానే మంట వచ్చేసి బయట పడుతుంది. ఎంత వస్తుందో చూడండి మీరు. ఇగో మెరుపులు కనబడుతున్నాయి కెమెరాలో. సో ఇలా అయితే మెరుపులు వస్తాయన్నమాట. ఈ మెరుపులతోనే మనం మంటను అయితే జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర పత్తి కానీ దూది కానీ ఉన్నట్లయితే ఇంకా ఫాస్ట్గా అయితే మనం దీని మంట అయితే క్రియేట్ చేయొచ్చు. కొద్దిగా టైం పట్టింది. టెంట్ వేసుకున్నాం, మంట పెట్టేసాం. సో మనం నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ ఏంటి? ఫుడ్. సో ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంటే నార్మల్గా మనం మంట పైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దేనిపైన. బట్ మనం క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది వచ్చేసి గైస్ ఇదే అన్నమాట. సో దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేసి మీకు ఒక వీడియోలో అయితే చూపెట్టాను కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ నార్మల్ గ్యాడ్జెట్ ఇది. బయట నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఇది వచ్చేసి గైస్ ఒక పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అన్నమాట. దీనికి పైన ఈ విధంగా వీటిని ఓపెన్ చేసామనుకోండి, ఇది వచ్చేసి మనకు స్టవ్ లాగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ దీనికి కింద బాటమ్ సైడ్లో ఏదైనా ప్లేస్లో మనం దీన్ని నిలబెట్టడం కోసం మనకు లెగ్స్ కూడా వస్తాయన్నమాట. వీటిని అయితే ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలాంటి గ్యాస్ క్యాన్స్ దీంతో పాటుగానే వస్తాయి. కాంబోలో పర్చేజ్ చేసినట్లయితే సింపుల్గా ఒక గ్యాస్ సిలిండర్ని అయితే మనం ఈ విధంగా దీనికి పెట్టేసేయాలి. ఆ తర్వాత గ్యాస్ని కంప్లీట్గా విడిచి మనం లైటర్ని కనుక ఈ విధంగా ఆన్ చేసామనుకోండి, గ్యాస్ వచ్చేసి మండడం జరుగుతుంది. సో దీనిపైన మనం కడాయిని యూజ్ చేసి ఏ ఐటెం కావాలనుకుంటే ఆ ఐటెం, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మీ బుద్ధిగా మీరు ఏదో వండుకోవాలనుకున్నా సరే ఈ వెజల్లో అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు, మినీ గ్యాస్ స్టవ్. సో మనలో వచ్చేసి గైస్ దీనిపైన అయితే ఇప్పుడు మ్యాగీ అయితే రెడీ చేయబోతున్నారు. వీళ్ళు మ్యాగీ రెడీ చేసేలోపు మనం నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం.
మన నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి గైస్ ఇదన్నమాట. దీని గురించి నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. అండ్ మన 5 టీమ్ మెంబర్స్ ఉన్నాం కదా, ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క గ్యాడ్జెట్ని అయితే బుక్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అలా దీంట్లో స్పెషాలిటీ ఏముందని అయితే గైస్ నేను మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఎప్పుడు క్యాంపింగ్కి వచ్చినా సరే స్పూన్స్ కావచ్చు, ఫోర్క్స్ కావచ్చు కంపల్సరీ మర్చిపోవడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక స్పూన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసి మనం ఏం తయారు చేసుకున్నా సరే తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గైస్ దీంట్లో మనకు ఒక ఫోర్క్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసి మనం నార్మల్గా మ్యాగీ వేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి క్యాంపింగ్లో మ్యాగీ అయితే తినొచ్చు. ఇంతే కాకుండా గైస్ దీంట్లో మన సేఫ్టీ కోసం ఒక కత్తి అయితే రావడం జరుగుతుంది. సో దీంతో మన పైన అటాక్ చేసిన వాళ్ళం కావచ్చు, లేకుంటే ఏదైనా మన జంతువు అటాక్ చేసినా సరే మన సేఫ్టీ గురించి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఒక ఓపెనర్ అయితే రావడం జరిగింది, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఓపెనర్ అయితే రావడం జరిగింది. ఈ 2 ఐటమ్స్ కూడా మనకు నెయిల్ కట్టర్లో అయితే వస్తాయి కదా, సేమ్ టు సేమ్ వాటిలాగానే ఇవైతే పెద్ద సైజులో అయితే ఈ గ్యాడ్జెట్లో రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఒక చెక్క కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఆ చెక్క పైన మనం మంటని తయారు చేయడం కోసం, మంటని జనరేట్ చేయడం కోసం ఈ గ్యాడ్జెట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా దీంట్లోనే వస్తుంది. జస్ట్ మనం చెక్క పైన దీన్ని పెట్టి ఒక హోల్ని చేసి దానిపైన కనుక మనం ఏదైనా వేరే స్టిక్ని పెట్టి దాన్ని రబ్ చేసామనుకోండి, ఈ విధంగా తింపుతూ ఉన్నాం అనుకోండి, మంట అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లోనే ఇంకొకటి గైస్ ఇదైతే రావడం జరిగింది. ఇదేంటో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చదువుతా. అసలు ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక ఎక్స్ట్రా గ్యాడ్జెట్ అయితే వచ్చిందనమాట. సో ఇది మనకు క్యాంపింగ్లో మెయిన్లీ యూజ్ అయితే కాబోతుంది. సో దీన్ని మనలో ప్రతి ఒక్కరి గురించి అయితే తెప్పించాము. సో నెక్స్ట్ క్యాంపింగ్స్లో మీకు తప్పకుండా ఇవైతే కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ గాయస్ అందరికీ తెలిసిందే, మన టీంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెయిన్ కవర్ అయితే ఉందన్నమాట. సో క్యాంపింగ్లో మనం ఎప్పుడైనా క్యాంపింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వర్షం కనుక పడింది అనుకోండి, మనం నానిపోవడమే కాదు, మన దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నానిపోవడం జరుగుతుంది. సో దాని నుంచి మనకు ఇన్స్టాంట్లీ కాపాడాలి, అంతేకాకుండా నానిపోకుండా మనం ఉండాలి అనుకుంటే మనమైతే గైస్ ఈ పోర్టబుల్ రెయిన్ కవర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఎంత వర్షం పడ్డా సరే మనం నానం, ప్లస్ మనతో పాటు ఉండే ఈక్విప్మెంట్స్ కూడా నానే అన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో ఈ రెయిన్ కవర్ కాస్ట్ వచ్చేసి గైస్ మనకు దగ్గర 100 రూపీస్ లోపలే ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇంత సైజులో అయితే ఉంది కదా. ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి నేను వేసుకొని మరీ చూపిస్తా. చూడడానికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే సేమ్ టు సేమ్ మన డస్ట్బిన్ కవర్ ఉంటుంది కదా, అలాగే ఉంది డిట్టో. సో మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, మన రెయిన్ కవర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనం పెద్ద రెయిన్ కవర్ని దేన్ని అయితే యూజ్ చేస్తున్నామో అలానే ఉంది. నా స్కిన్ పైన కొద్దిగా చెమట ఉందన్నమాట, అందు గురించి ఇది అతుక్కుంటుంది. ఒకవేళ మీ దగ్గర చెమట లేకున్నా సరే, లేదా మీరు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్నా సరే ఆరామ్సే అతుక్కోకుండా ఉండొచ్చు. సో ఇలా అయితే ఇది ఉంటుంది. తక్కువ వర్షం పడ్డట్లయితే ఏం కాదు. ఒకవేళ హెవీ రెయిన్ కనుక పడింది అనుకోండి, నానే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇన్స్టాంట్లీ మనం ఏదైనా ఏరియాకి వెళ్ళొచ్చే విధంగా అనుకున్నట్లయితే తప్పించుకోవచ్చు రెయిన్ నుంచి. వాళ్ళ చూపిద్దాం, ఇది వాళ్ళు మ్యాగీ వండుతారు కదా రెయిన్ కవర్. వర్తియేనా? ఏది లేకపోయే దానికన్నా ఇది ఉండడు బెస్ట్. చినిగింది. సో చినుగుతుంది గాయస్ 100 రూపీస్ లోపల ఇన్స్టాంట్లీ. ఒకవేళ మనం ఏదైనా ప్లేస్లో ఉన్నామనుకోండి, జేబులో వేసుకొని రెయిన్ కవర్ని తీసుకపోవచ్చు. అంటే ఇది అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి ఎంత పోర్టేబుల్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఆ విధంగా అయితే గాయస్ ఇది 100 రూపీస్ లోపల మనకైతే లభిస్తుంది. ఇది క్యాంపింగ్ గురించి అనే కాదు, మన డే టు డే లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా యూజ్ అయ్యే గ్యాడ్జెట్. మీ ఇంట్లో ఒక చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం కోసం కావచ్చు, లేదా ఎక్కడికైనా తీసుకెళ్లారనుకోండి, ఈ రెయిన్ కవర్ మీరు ఇన్స్టాంట్లీ ఓపెన్ చేసి వాళ్ళకైతే వేసేయచ్చు అనమాట. వర్షం వచ్చినట్లయితే నానరు. సో ఎటువంటి జబ్బులకైతే గురిగారు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ గ్యాడ్జెట్. అండ్ ఇప్పటి వరకు నేను ఏవైతే క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ గురించి మీకు చెప్పానో వాటి ప్రైజెస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు బై చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఏదైనా సరే మీరు ఆరామ్సే బై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి గైస్ ఈ దిక్సూచి అనమాట, కంపాస్. ఇది చూసినట్లయితే మీకు నార్మల్ మనం బ్యాండ్స్ వేసుకుంటాం కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని అది ఇది అని చెప్పేసి సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు ఇన్బిల్ట్ కంపాస్ అంటే దిక్సూచి అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు ఏదైనా అడవిలో కనుక క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా కొండపైన ఒక బండపైకి ఎక్కాం కదా, దాంట్లో మనం దారి మధ్యలో దారి అయితే తప్పినాము. సో మనం డ్రోన్ని లేపి మరీ చూసాం. ఒకవేళ మీ దగ్గర డ్రోన్ కనుక లేదనుకోండి, మీరు కింద ఉన్నప్పుడే ఈ దిక్సూచిని యూజ్ చేసి ఏ డైరెక్షన్లో మీరు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి అదే డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఆరామ్సే రీచ్ అవుతారు. సో ఇదైతే అలా వర్క్ అయితే కావడం జరుగుతుంది. దీంతో పాటుగా దీంట్లో మల్టీ యూజ్ అవుతుందన్నమాట. అదేంటంటే మతనిట్రా
మల్టీ యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మతిన్ అయితే ఇక్కడ ఉన్నాడు, సింపుల్గా మతిన్ టీ షర్ట్ లేపి ఇక్కడ మనం ప్యాంట్ పెడతాం కదా, బెల్ట్ పెడతాం కదా, దానికైతే గైస్ దీన్ని ఈ విధంగా హుక్ చేయాల్సి ఉంటుంది. హుక్ చేసి ఈ హుక్కి సింపుల్గా ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఇలా మీరైతే గైస్ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. 1 లీటర్ వాటర్ బాటిల్ అనే కాదు, దీనికి 2 లీటర్ వాటర్ బాటిల్ వేసినా సరే మీరు ఆరామ్సే హ్యాంగ్ అయితే అవుతుంది. అండ్ కంపాస్ దిక్సూచి కంపల్సరీగా అన్నీ ఉంటాయి. ఇగో బంద వస్తుంది అటు అన్నది ఎక్కువ నడుచుకుంటా, ఇలా అయితే ఆరామ్సే వెళ్ళొచ్చు మీరు. ఇక మన నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి ఏంటి అంటే, మనం ఎప్పుడు క్యాంపింగ్ ఎక్కడ వేసినా సరే 2 రకాల వాటర్ అయితే తీసుకెళ్తాం. ఒకటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్, ఒకటి వచ్చేసి కడుక్కోవడానికి తీసుకెళ్లే వాటర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం క్యాంపింగ్లో ఏ గ్యాడ్జెట్ని యూజ్ చేసినా సరే అది వచ్చేసి చాలా అంటే చాలా పోర్టబుల్గా అయితే ఉండాలన్నమాట. అంటే మనం తక్కువ స్పేస్లో దాన్ని ఫోల్డ్ చేసి తీసుకువెళ్ళొచ్చే విధంగా అయితే ఉండాలి. సో దాని రిలేటెడ్ వాటర్ రిలేటెడ్ ఇంకో సూపర్ గ్యాడ్జెట్ని అయితే గైస్ మీకైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. అది వచ్చేసి ఈ పార్సల్లో ఉందన్నమాట. అదేంటి అంటే ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నా, మీరు చూడవచ్చు. అది వచ్చేసి ఒక పోర్టబుల్ బకెట్. సో మీరు చూసినట్లయితే చూడడానికి వచ్చేసి ఎంత చిన్నగా ఉంది, ఇంతే చిన్న సైజులో ఉంది కదా. ఇది వచ్చేసి ఒక బకెట్ అన్నమాట. నార్మల్ బకెట్ని కనుక మనం చూసుకున్నట్లయితే అది వచ్చేసి ఇంత పెద్ద సైజులో అయితే ఉంటుంది. సో దాన్ని క్యారీ చేయాలన్నా ఇబ్బంది, అంతేకాకుండా మనతో తీసుకెళ్లాలన్నా సరే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాము. సో ఇది వచ్చేసి పోర్టబుల్ బకెట్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీరు చూడొచ్చు ఇంత పెద్ద సైజులో అయితే ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఇంతే తక్కువ సైజులో అయితే గైస్ క్లోజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఒక చిన్న బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళచ్చు. దీన్ని ఓపెన్ చేస్తే ఇంత పెద్ద అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో వాటర్ని నింపి అయితే టెస్ట్ చేద్దాం. అసలు దీంట్లో కనుక మనం నిండా వాటర్ని నింపినట్లయితే దీన్ని యూజ్ చేసి మనం క్యారీ చేయవచ్చా లేదా, దీంట్లో నుంచి మనం లీక్ అవుతాయా, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది దీన్ని టెస్టింగ్ చేద్దాం. సో ఈ బకెట్లో ఇప్పుడైతే వాటర్ని అయితే నింపుతున్నా. పర్ఫెక్ట్గా గైస్ ఇదైతే వర్క్ అవుతుంది. మీరు చూడవచ్చు వాటర్ వచ్చేసి ఎక్కడా కూడా లీక్ కావడం లేదు. సో ఇన్ని వాటర్ అయితే పట్టినాయి. ఆల్మోస్ట్ మనం నార్మల్ బకెట్ని క్యారీ చేస్తాం కదా, అన్ని వాటర్ అయితే దీంట్లో పట్టడం జరిగింది. సో మనం మన వెజల్స్ ఏవైతే క్యాంపింగ్లో యూజ్ చేసుకుంటామో వాటిని వాష్ చేయడం కోసం కావచ్చు, లేదా మనం చేలు కాళ్ళు కడుక్కోవడం కోసం కావచ్చు, ఆరామ్సే ఈ వాటర్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీని అడ్వాంటేజెస్తో పాటుగా డిసడ్వాంటేజ్ కూడా నేను మీకు చెప్పాలి. కాబట్టి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, దీన్ని వచ్చేసి మనం ఎక్కడైనా తగిలించామనుకోండి, ఏదైనా హుక్ ఉన్నట్టే దానికి ఈ విధంగా వేసామనుకోండి, ఇది పర్ఫెక్ట్గా ఈ విధంగా వేలాడుతూ ఉంటుంది. బట్ దీన్ని కనుక మనం ఇలా భూమిపైన పెట్టామనుకోండి, ఇది వచ్చేసి వన్ సైడ్ ఈ విధంగా కింద అయితే పడిపోతుంది అనమాట. సో మీరు తీసుకొచ్చిన వాటర్ అన్ని కింద అయితే పోవడం జరుగుతుంది ఇలా. సో అందుకోసమే దీన్ని ఎక్కడైనా వేలాడదీయండి. ఒకవేళ మీరు కనుక పర్చేజ్ చేసినట్లయితే నిండా ఎక్కడి నుంచో వాటర్ని తీసుకొచ్చి కింద అయితే పెట్టకండి. సో ఈ వాటర్ని యూజ్ చేసే మనం నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. దీంట్లో నిండా వాటర్ని నింపుకొని అయితే తీసుకెళ్దాం. 5 minutes later. గైస్ నేను బకెట్ రిలేటెడ్ మీకు ఏదైతే డిసడ్వాంటేజ్ అని చెప్పానో అది వచ్చేసి డిసడ్వాంటేజ్ అయితే కాదనమాట. అది ఇక్కడ సర్ఫేస్ వచ్చేసి మనకు ప్లెయిన్గా లేదు కాబట్టి బకెట్ కింద అయితే పడింది. ఇక్కడ రోడ్డు పైన నేను దీన్ని పెట్టి ఆల్మోస్ట్ 10 to 15 minutes అవుతుంది. అయినా సరే ఇది వచ్చేసి ఇలాగే ఉందన్నమాట. ఈ వాటర్ని యూజ్ చేసి నేను కాళ్ళు కూడా కడుక్కున్నా, అయినా సరే ఇది వచ్చేసి కింద అయితే పడలేదు. సో అదే విధంగా అయితే ఉంది. మన నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి ఏంటి అంటే, ఇది మెయిన్లీ ఇప్పుడు రెయినీ సీజన్ నడుస్తుంది కాబట్టి రెయిన్ కోసం అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు కనుక కార్లో కావచ్చు, బైక్ పైన కావచ్చు, డ్రైవింగ్ చేస్తూ రెయిన్లో వెళ్ళినట్లయితే మీరు ఫేస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, దీనిపైన కనుక వాటర్ పడింది అనుకోండి, వాటర్ వచ్చేసి దీనిపైన చిన్న చిన్న చుక్కల్లాగా అయితే ఆగడం జరుగుతుంది అనమాట. వైపర్ కనుక పని చేయకున్నా సరే, లేదా వైపర్ పని చేసినా సరే ఒక్కసారి ఏమవుతుంది అంటే మనకు బ్లర్నెస్ కావచ్చు, లేదా ఫాగ్ కావచ్చు, గ్లాస్ పైన ఫామ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్స్ అయితే మనకు ఏమాత్రం కూడా కనిపించవు. సో ఇప్పుడు మనం యూజ్ చేసే క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి మన లొకేషన్కి, క్యాంపింగ్ లొకేషన్కి సేఫ్గా రీచ్ కావడం కోసం అయితే వర్క్ అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, అసలు ఇది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి గాయస్ ఇదే అనమాట. ఇదేంటి అంటే యాంటీ ఫాగ్ ఫిల్మ్. ఇప్పుడు నేను ఈ గ్లాస్ పైన దీన్ని అతికించి వాటర్ని పోసి మరి మీకు చూపిస్తా, అది వాటర్ ఆగుతాయా లేదా కింద పడతాయా ఏం జరుగుతాయని చెప్పేసి. దీన్ని మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అయితే రావడం జరుగుతుంది. దీనిపైన ఇన్స్టాల్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, గ్లాస్ని క్లీన్గా కడుక్కున్న తర్వాత దీన్ని ఊడవాలన్నమాట. ఇప్పుడైనా వాటర్తో దీని అయితే కడిగినా కదా, మంచిగా అది ఊడుస్తున్నా. గాయస్ ఈ ప్రోడక్ట్లో నేను ఒకటి మాత్రమే వచ్చింది అనుకున్నా, బట్ 2 అయితే రావడం జరిగింది. రెండింటిని కూడా మనం డ్రైవర్ ముందు ఈ విధంగా అయితే ప్లేస్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, దీంట్లో మనకు స్టిక్కర్స్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ దీంట్లో ఒక గ్లూ లాంటి అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఓపెన్ చేసి మనం దీంట్లో వచ్చిన ఈ వెట్ క్లాత్ని యూజ్ చేసి మెయిన్లీ దీని అయితే ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా
సో ఇలా అయితే క్లీన్ అవుతుంది కదా, తర్వాత దీన్ని ఊడిసేయాలి మంచిగా. నెక్స్ట్ మనకు దీంట్లో 2 వచ్చాయి కదా, సో ఫస్ట్ దాని స్టిక్కర్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. మీరు చూడవచ్చు సింపుల్గా ఇలా దీనిపైన కవర్ని అయితే తీసేయాలి. సో ఇప్పుడైతే గైస్ దీన్ని అయితే డ్రైవర్ సీట్ ముందు కావచ్చు, మీరు ఏదైతే సీట్ ముందు ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ సింపుల్గా గ్లాస్ పైన ఈ విధంగా అతికించాలన్నమాట. సో ఇలా అతికించినట్లయితే దీంట్లో చాలా అంటే చాలా బబుల్స్ అయితే రావడం జరుగుతుంది. వాటిని క్లీన్ చేయడం కోసం కూడా మనకైతే ఇక్కడ ఒక కవర్ లాంటిది ఇచ్చారన్నమాట. ఇది స్ట్రాంగ్ ఉంది, దీన్ని యూజ్ చేసి మొత్తం తీసేయాల్సి ఉంటుంది. సేమ్ మనం మొబైల్ పైన మనం టెంపర్డ్ గ్లాస్ వేస్తాం కదా, అలాగే ఉంటుంది ఇదైతే. సో ఇలా మంచిగా అతికించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్రంట్ అని ఉందో దాన్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. సో మీరు చూడవచ్చు, దీన్ని తీసేస్తున్నా. ఇప్పటిదాకా బ్లూ కలర్లో ఉన్న కవర్ వచ్చేసి కంప్లీట్లీ మనకు వైట్ కలర్లోకి అయితే మారిపోవడం జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అయితే తీసేయాలి. దీనిపైన గైస్ ఒక పేపర్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, ఒక స్టిక్కర్ లాంటిది అయితే అతికించాము. సేమ్ టు సేమ్ సెకండ్ స్టిక్కర్ని కూడా మీరు దీని కిందనే అతికించవచ్చు, బట్ ఇప్పుడు నేనైతే అతికించడం లేదు దీన్ని. సో దీనిపైన బబుల్స్ అయితే ఉన్నాయి కొన్ని, వీటన్నిటిని దీన్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. నేను చాలా రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను ఎందుకు రిమూవ్ చేస్తానంటే దీన్ని తీసేస్తే బబుల్స్ని ఇది అతికించినట్టు ఏ కెమెరాలో కూడా కనిపించదు నాకు తెలిసి, ఇప్పుడే కనిపిస్తలేదు కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన కొన్ని వాటర్ పోసి మీకైతే చూపిస్తా. సో వాటర్ పోసిన ప్లేస్లో ఏ విధంగా ఉంటుంది, పోయని ప్లేస్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. పైన చూడవచ్చు, నాకు తెలిసి ఇది కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మనం ఏదైతే స్టిక్కర్ని ఇలా ప్లేస్ చేసామో దానిపైన వచ్చేసి మనకి ఎటువంటి వాటర్ బబల్స్ కావచ్చు, వాటర్ అయితే ఆగలేదన్నమాట. సో మీరు 4 దిక్కులు కనుక చూసుకున్నట్లయితే గ్లాస్ పైన కంప్లీట్గా వాటర్ వచ్చేసి ఆగడం జరిగింది. చిన్న చిన్న చుక్కలు కావచ్చు, వాటర్కి సంబంధించిన గీతలు కావచ్చు, అవి కారినట్లుగా కావచ్చు, మనకు మొత్తం ఏర్పడుతుంది. బట్ ఈ స్టిక్కర్ పైన కనుక మీరు చూసినట్లయితే ఎటువంటి వాటర్ అయితే లేవు, మొత్తం క్లీన్గా అయితే ఉంది సర్ఫేస్. మన దగ్గర ఉన్న ఇంకా 2 క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ మీకు చూపించాలంటే చీకటి అయితే అవ్వాల్సి ఉంటుంది. సో చీకటి అయ్యేంత వరకు మనం మ్యాగీని అయితే రెడీ చేసుకొని తిందాం. ఆ తర్వాత మీకు మిగిలిన 2 క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ గురించి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 hour later. మన నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాడ్జెట్ వచ్చేసి గైస్ లైట్. ఒకవేళ కనుక మనం రాత్రంతా ఎక్కడైనా క్యాంపింగ్ చేసామనుకోండి, లైట్స్ వచ్చేసి కంపల్సరీ. ఈవెన్ మన దగ్గర ఉన్న బ్యాటరీ లైట్స్ వచ్చేసి దాంట్లో ఛార్జింగ్ కనుక అయిపోయింది అనుకోండి, మనం ఈ పోర్టబుల్ లైట్ని, ట్యూబ్ లైట్ని యూజ్ చేసి చాలా ఈజీగా లైటింగ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకు దీని లోపల ఒక ట్యూబ్ లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక మినీ ట్యూబ్ లైట్. సో మీరు చూసినట్లయితే ఇంత సైజులో ఉంటుంది. దీని కేబుల్ మీరు చూడొచ్చు, ఇంత పెద్ద సైజులో ఉంటుంది. దీనికి ఎండ్లో ఒక యూఎస్బి ఈ విధంగా అయితే గైస్ మనకు రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం పవర్ బ్యాంక్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, పీసీ మనం తీసుకురాలేం కాబట్టి ఒకవేళ మీరు తెచ్చినట్లయితే దానికి కూడా పెట్టవచ్చు. సింపుల్గా దీన్ని వచ్చేసి గైస్ మీరు కనుక ఈ విధంగా పవర్ బ్యాంక్లో ఇన్సర్ట్ చేశారనుకోండి, లైట్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు ఇంత లైటింగ్ అయితే గైస్ దీంట్లో అయితే వస్తుంది. మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తే చీకట్లో ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లైటింగ్ ఉంది కాబట్టి మీకు అంత అనిపిస్తలేదు కావచ్చు, బట్ మీరు చూడొచ్చు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఆరామ్సే ముందు రాళ్ళు ఉన్నా సరే, పాములు ఉన్నా సరే చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట క్లారిటీగా. సో ఈ లైట్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నా సరే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరైతే ఆరామ్సే బై చేయొచ్చు. నెక్స్ట్ క్యాంపింగ్ గ్యాజెట్ వచ్చేసి గైస్ ఇది కూడా లైటే అనమాట. మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి కీ చైన్ లైట్. సో రీఛార్జేబుల్ ఇది, దీని లోపల అయితే ఉంది. మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. దీనికి ఈ ట్యూబ్ లైట్కి తేడా ఏంటి అంటే ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జింగ్ ఉంటేనే, అంటే పవర్ ఉంటేనే నడుస్తుంది. దీనికి పవర్ లేకున్నా సరే ఛార్జ్ పెట్టుకొని నడిపించుకోవచ్చు. దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకు దీంట్లో యూజర్ మాన్యువల్ అని అది ఇది చాలా వచ్చాయి, వాటన్నిటిని అవాయిడ్ చేసేద్దాం. మనకు ఒక లైట్ వచ్చింది. లైట్తో పాటుగా యూఎస్బి టైప్ A టు టైప్ C కేబుల్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు
ఇది వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ పెట్టడం కోసం టైప్ సి ఛార్జర్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరైతే ఈ లైట్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనిపైన మనకి ఈ విధంగా ఇలా ఎక్కడైనా మనం వేలాడదీయడం కోసం రావడం జరిగింది. మనం వాటర్ బాటిల్ని హ్యాంగ్ చేసాం కదా, అలాగే దీన్ని వచ్చేసి మన చేతికి కావచ్చు లేదా బెల్ట్కి కావచ్చు, దీని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. దీంట్లో డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీన్ని మనం ఆన్ చేసామనుకోండి, లైట్స్ ఆఫ్ అయ్యారు. ఈ లైట్లో మన ట్యూబ్ లైట్లో ఎంతైతే లైట్ వచ్చిందో అంతకంటే కొద్దిగా ఎక్కువనే వస్తుంది. దీంట్లో ఉన్న డిఫరెంట్ మోడ్ ఏంటి అంటే, మనం దీని సైడ్లో ఉన్న బటన్ కనుక ప్రెస్ చేసామనుకోండి, లైటింగ్ వచ్చేసి గైస్ కొద్దిగా తక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. పవర్ సేవింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే దట్టమైన అడవి అయితే ఉందన్నమాట. దీంట్లో నుంచి ఏదైనా జంతువు వచ్చేసి మన పైన అటాక్ చేస్తున్నట్లుగా మనకు అనిపించింది అనుకోండి, దీంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్లికరింగ్ మోడ్ని యూజ్ చేసి వాటి డైరెక్షన్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇంకోసారి పవర్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫ్లికరింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది నార్మల్గా వాటిని భయపెట్టాలనే కాదు, మనం ఏదైనా పార్టీ చేసుకున్నా సరే క్యాంపింగ్లో ఇది పెట్టుకొని డిస్కో లైట్ లాగా ఆయమ డిస్కో డాన్సర్ అని ఎగరవచ్చు. సో ఇలా అయితే గైస్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. సో ఇవి గైస్ మేము అన్బాక్సింగ్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపింగ్ గ్యాడ్జెట్స్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చాయని అయితే నేను అనుకుంటున్నాను. 24 అవర్స్ మీరు క్యాంపింగ్ చేయాలి అంటే మీ దగ్గర మినిమం రిక్వైర్డ్ అనమాట, ఖచ్చితంగా ఉండాల్సిందే. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ మనమైతే ఒక పార్ట్ 2 అయితే తీసుకొద్దాము. ఈ వీడియోకి కావాల్సిన గ్యాడ్జెట్స్ అన్నింటినీ కొనడం కోసం ఆల్మోస్ట్ 2000 రూపీస్ కంటే ఎక్కువనే ఖర్చు అయినాయి. టెంట్కే 1600 అంటే దగ్గర 3500 దాకా ఖర్చు అయినాయి. సో మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో అండ్ నెక్స్ట్ లెవెల్ ప్రాంక్తో ఎక్స్పెరిమెంట్తో అండ్ అన్నిటితో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.